మార్నింగ్ మార్నింగ్ హెల్తీగా తినడానికి నేను డ్రై ఫ్రూట్స్తో హెచ్ఎం లాగా చేసి చూపిస్తానండి. మేమైతే హెచ్ఎం అంటాము. మీరేమంటారో ఒకసారి కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ మార్నింగ్ కొంచెం కొంచెం ప్లేట్లో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఎలా చేయాలో ఏమేమి కావాలో ప్రాసెస్ మొత్తం చూపిస్తాను మీకు చూడండి. ముందుగా నేను 1 kg పిస్తా తీసుకున్నాను, 1 kg బాదం, 1 kg పిస్తా, 1 kg బాదం, 1 kg కిస్మిస్ మీరు కావాలనుకుంటే అవాయిడ్ చేయండి. 1 kg కాజు అంటూ తీసుకున్నానండి. నేను 1.5 kg 2 రకాలు తీసుకున్నాను. ఇది పెద్దగా ఉంది, ఇక్కడ ఇంకొకటి చిన్నగా ఉంది. నేను టోటల్ ఒక 1.5 kg తీసుకున్నాను. అంజీర్ కూడా ఇలా మంచిగా పెద్దవి తీసుకోండి, అయితే బాగుంటాయి. డేట్స్ నేను ఇవి తీసుకోలేనండి, ఎండినవి తీసుకున్నాను. ఇవి తీసుకుంటే మనకు నిలువ ఉండదు కదా, మనం పొడిలాగా చేసుకుంటున్నాం కదా. నేను మీకు అవి చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇది గోండ్, హిందీలో గోండ్ అంటారు, తెలుగులో అంటారు. చూడండి ఖర్జూరాలు ఇలా మనం లోపల ఇత్తు అనేది తీసేసి పగలగొట్టి ఇలా 2 ముక్కలుగా చేసుకొని లోపల మనకు సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ తీసేసేయాలి. వాల్నట్స్ నేను ఆల్మోస్ట్ అన్నీ 1 kg తీసుకున్నానండి. కొన్ని చూపిస్తున్నాను నట్స్, కానీ నట్స్ కూడా 1 kg వేసాను. కొబ్బరి కూడా 1 kg. ఇవి బ్లాక్ కొబ్బరి అండి, ఇలా బ్లాక్ కొబ్బరి తీసుకోవాలి. ఇవి తక్కువ తీసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ ఏంటంటే ఒక 1/4 kg తీసుకున్నాను. గసాలకు 1/2 kg తీసుకున్నాను. అన్నీ మిగతావన్నీ 1 kg తీసుకున్నాను. చూసారా గసాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అనేది. ఇవి మేము మొర్రి పలుకులు అంటామండి, మీరేమంటారో కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కమెంట్ చేయండి. చాలా బాగుంటాయండి, మనం కీర్లో వేస్తాం, మీకు ఐడియా ఉందా? అవి అన్నట్టు. ఇవి హెల్త్కి చాలా మంచివి అన్నట్టు, బలంగా ఉంటుంది అన్నట్టు. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, మొర్రి గింజలు చూడండి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను కదా. ఇవన్నిటిని ఇప్పుడు మనం పొడి పట్టేసుకుందాం మంచిగా. అంటే మీ కొద్దిగా కచ్చపక్క పట్టుకోవచ్చు, లేకపోతే సన్నగా పట్టుకున్నా పర్వాలేదు, కానీ నేనైతే సన్నగానే పట్టుకుంటున్నానండి. అన్నీ 1 kg ఉండాలి. నేనేం షుగర్ ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఖర్జూరంతో సరిపోతుంది అన్నట్టు. నేను ఖర్జూరం 2 kgs తీసుకున్నానండి, ఎండు ఖర్జూరాలు. షుగర్ ఏం యాడ్ చేయట్లేదు. మీకు కావాలి కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళనుకుంటే మిశ్రీ యూస్ చేయండి. మిశ్రీ అంటే మీకు ఐడియా ఉందా? కడిచెక్కరి. కానీ ఏం అవసరం లేదండి, షుగర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలానే బాగుంటుంది అన్నట్టు. మార్నింగ్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి హెల్త్కి. కొద్దిగా తిన్నా మనకు బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ 1 ప్లేట్ అన్నీ ఒక్కసారి పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, దగ్గర మనం 1 month 1.5 month తినవచ్చు. ఎందుకంటే మనం అన్నీ ఇవి పొడి కదా, నిలువ ఉంటుంది అన్నట్టు. పచ్చివి ఏమి వేయట్లేదు, చూసారా. నేను ఆల్మోస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. కావాలంటే చియా సీడ్స్ ఇవన్నీ తీసుకోవచ్చు, కానీ నేను చియా సీడ్స్ డైలీ మార్నింగ్ వాటర్లో తాగుతాను కాబట్టి అవేం తీసుకోవట్లేదు. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ సన్నగా పట్టుకుందామండి. అన్నీ ఆల్మోస్ట్ చాలా ఈజీగా అయిపోతాయి. కిస్మిస్ ఒకటి అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనం పొడి కదా కాబట్టి నేను కిస్మిస్ ఒకటి అవాయిడ్ చేశాను. ఎండు ఖర్జూరాలు తీసుకున్నాను, ఇవి తీసుకోలేదు, ఎండు ఖర్జూరాలు తీసుకున్నాను అన్నట్టు. చూడండి ఇలా అంతా సన్నగా పొడి చేసి పెట్టుకోవాలి, ఈజీగా అయిపోతుందండి మనకు మిక్సీకి. మీరు కొద్దిగా అక్కడక్కడ మనకు నట్స్ తలగాలనుకుంటే కొద్దిగా కచ్చపక్కగా పట్టుకోండి. నేనైతే సన్నగా పట్టేశానండి, ఎందుకంటే మనకు మార్నింగ్ తింటాం కదా, డైజెషన్ ప్రాబ్లం ఉండకూడదు. అందుకే నేను ఆల్మోస్ట్ అంతా సన్నగా పట్టేశాను, అన్నీ పట్టేశాను. అంటూ కాజు, బాదాం, పిస్తా, కొబ్బరి, ఎండు ఖర్జూరాలు, గసాలు, పపాయ, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, మొర్రి గింజలు అన్నీ కలిపి పట్టేశానండి. అంటూ అయితే నేను 1.5 kg దగ్గర 2 kg వరకు వేసానండి. అంటూ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనకు బ్యాక్ పెయిన్ ఉంటే అది చాలా ఈజీగా తక్కువైపోతుందండి. బ్యాక్ పెయిన్కి బాగా వర్క్ అవుతుందండి అంటూ అనేది.
చూసారా అంత ఎంత మంచిగా వచ్చింది. ఇదంతా కలిసేలాగా కలుపుకుందాం. నేను షుగర్ ఏమి యాడ్ చేయలేదు చూసారా, ఓన్లీ ఖర్జూరాలతోటి మనకు స్వీట్నెస్ అనేది సరిపోతుంది అన్నట్టు. ఇలా రావాలన్నట్టు పొడి చూసారా, ఇలా రావాలి. మార్నింగ్ మార్నింగ్ ఒక ప్లేట్లో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది నాకు అన్ని 1 కేజీ అంటే దగ్గర దగ్గర 7-8 కేజీస్ వరకు అయిపోయిందండి. పెద్ద బాక్స్ నిండింది అన్నట్టు. చూసారా నేను పెద్ద బౌల్లో కలుపుతున్నాను ఇది. ఇది ఏదైనా మంచిగా గాజు గ్లాస్లో పెట్టేసుకోవాలి. ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ బ్రష్ చేసుకోగానే ఇది తినేసేయాలి. ఇంతే అండి డ్రై ఫ్రూట్స్ తెచ్చాను. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.